హలో ఫ్రెండ్స్, నా పేరు వినోద్ కుమార్. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఎవరైతే ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుంది. అది ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం మిక్స్డ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ కొంతమంది వాట్సాప్లో షేర్ చేశారని చెప్పాను. దానికి పార్ట్ 1 అని ఆల్రెడీ చేశాను. తర్వాత మళ్ళీ ఒక 30 to 34 క్వశ్చన్స్ అనేది పంపించారు వాట్సాప్లో నాకు. ఇది పార్ట్ 2 వీడియో. దీంట్లో ఆ 34 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా 12 to 14 క్వశ్చన్స్ ఈ వీడియోలో కవర్ అవుతాయి. ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళడానికంటే ముందు చిన్న పాయింట్ ఏంటిది అంటే అది కంప్లీట్ ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ కోర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్లో చూసుకున్నా మీకు 15 to 25% డిపెండ్స్ అపాన్ ద ఎగ్జామ్ని బేస్ చేసుకుని మనకి 15 to 25% ఆఫ్ ద సిలబస్ అనేది కవర్ అవుతుంది. ప్రిలిమ్స్లో కానివ్వండి లేదా మెయిన్స్లో కానివ్వండి. మీరు ఈ ఆర్ఎస్ అగర్వాల్ కోర్స్ ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్ రీజనింగ్ కోర్స్ అనేది బై చేయాలి అనుకుంటే కింద ఇచ్చిన వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వెబ్సైట్ లింక్ www.governmentjobsadda.in. దీంట్లోకి వెళ్ళి మీరు కోర్స్ని బై చేయొచ్చు. అండ్ అలాగే మనకి కూపన్ కోడ్ అనేది ఉంది. ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత కూపన్ కోడ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు వచ్చేసి ప్రైస్ అనేది 999 వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ కూపన్ కోడ్ GJF 500 కనుక ఎంటర్ చేసినట్లయితే 499కే ఈ కోర్స్ అనేది మీరు పొందవచ్చు. అండ్ అలాగే దీనికి ఎక్స్పైరీ డేట్ అది కొంతమంది అడుగుతున్నారు. దీనికి ఎలాంటి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు వీడియోస్ అనేది చూడొచ్చు వెబ్సైట్లో. అండ్ అలాగే ఇది ఏ ఎగ్జామ్స్కి కవర్ అవుతుంది అనుకుంటే మనకి ఆర్ఆర్బీ లెవెల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏవైతే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారో NTPC కానివ్వండి, గ్రూప్ D కానివ్వండి, వేరే ఇతర ఎగ్జామ్స్. అండ్ అలాగే SSC నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి CGL కానివ్వండి, CHSL కానివ్వండి, అలాగే CPO కానివ్వండి. అండ్ అలాగే మనకి స్టేట్ PSC నుంచి మనకి గ్రూప్స్లో కూడా మనకు ఉంటుంది. VRO ఎగ్జామ్స్లో కూడా ఉంటుంది. అలాగే జూనియర్ పంచాయత్ సెక్రటరీలో కొంచెం మనకు 10% వరకైనా క్వశ్చన్స్ అనేది ఉంటాయి. అండ్ అలాగే స్టేట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా మీకు సిలబస్ అనేది కవర్ అవుతుంది. తప్పకుండా ఈ కోర్స్ని బై చేయండి. వీటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే కూపన్ కోడ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు కోర్స్ అనేది బై చేయొచ్చు. లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 వీడియో. దీంట్లో మీకు స్టార్టింగ్ చెప్పిన విధంగానే ఒక 12 to 14 క్వశ్చన్స్ ఉంటాయి. మీ నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఒక 34 క్వశ్చన్స్ వరకు వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్లో డౌట్ ఉంటే కనుక వాటి యొక్క స్క్రీన్ షాట్ అనేది వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా మీకు క్వశ్చన్ అనేది స్క్రీన్ మీద కనబడుతుంది. స్క్రీన్ మీద జస్ట్ నేను ఇక్కడ రీడ్ చేస్తాను, చదువుతూ దాని యొక్క ఆన్సర్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ అనేది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ 4 నెంబర్స్ ఈజ్ 22. ద మీన్ ఆఫ్ స్మాలెస్ట్ 3 ఆఫ్ దెమ్ ఈజ్ 19. ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ద డేటా ఈజ్ 15, వాట్ ఈజ్ ద మీన్ ఆఫ్ ద లార్జెస్ట్ 3 నెంబర్స్? మనకి ఆప్షన్స్ ఇచ్చేసాడు A-B-C అండ్ అలాగే ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ 23, 24, 25, 26 అని చెప్పి ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ద మీన్ ఆఫ్ 4 నెంబర్స్ ఈస్, ఏవైనా ఒక 4 నెంబర్స్ అనుకోవచ్చు. సపోజ్ నేను A + B + C. మనకి ABCD అనే 4 నెంబర్స్ అనుకుంటున్నాను. ABCD. మీన్ అంటే మనకి ఏంటిది? యావరేజ్ లా అనమాట, సగటు. ఆ 4 నెంబర్ల యొక్క సగటు ఎంత ఇచ్చాడు? 22 ఇచ్చినప్పుడు వాటి యొక్క సమ్ ఏమవుతుంది మనకి? యావరేజ్ అంటే లేదా మీన్ అంటే ఈ విధంగా రాసుకుంటాం. /4 = 22 ఇచ్చేసాడు. అప్పుడు దీని నుంచి మనకి A + B + C + D ఏమవుతుంది? 22 × 4 88 అవుతుంది. మీరు సింపుల్గా ఎగ్జామ్లో చేసేటప్పుడు డైరెక్ట్గా ద మీన్ ఆఫ్ 4 నెంబర్స్ కానివ్వండి, 3 నెంబర్స్ కానివ్వండి, 5 నెంబర్స్ కానీ ఇచ్చిన ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి 5 అన్నాడు అనుకోండి, × 5 చేయండి, దాని టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. 3 అని అనుకోండి, × 3 చేయండి, సరిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ద మీన్ ఆఫ్ స్మాలెస్ట్ 3 ఆఫ్ దెమ్. మనకి ABCD 4 నెంబర్స్ అనుకున్నప్పుడు స్మాలెస్ట్ 3 నేను ఏం తీసుకుంటున్నాను? ABC తీసుకుంటున్నాను. ద మీన్ ఆఫ్ స్మాలెస్ట్ 3 ఆఫ్ దెమ్ ఈస్ 19. అంటే A + B + C ఏమవుతుంది? 19 × 3. 19 × 3 అంటే మనకి ఎంత అవుతుంది? 57 అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ద డేటా ఈజ్ 15 ఇచ్చాడు. అంటే మనకి ఇవన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి అనుకుంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటిది? మనకి D అవుతుంది. లీస్ట్ నెంబర్ ఏంటిది? A అవుతుంది.
మనకి రేంజ్ అంటే ఏంటిది ఆల్రెడీ మీకు కొన్ని క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్స్ అనేది. సో దాంట్లో మనకి వీటి చూశాను. సో రేంజ్ అంటే మనకి ఏంటిది, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ లేదా లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ అని చెప్పి కూడా అంటారు. హైయెస్ట్ ఎంత మనకి ఇక్కడ డి, లీస్ట్ ఎంత మనకి ఏ. సో ఇది ఎంత ఇచ్చాడు మనకి 15 ఇచ్చేసాడు. సో దీని యొక్క వాల్యూ 15 ఇచ్చేసాడు, అంటే డి మైనస్ ఏ యొక్క వాల్యూ 15 ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ లార్జెస్ట్ 3? లార్జెస్ట్ 3 యొక్క మీన్ ఎంత అంటే మనకి బి ప్లస్ సి ప్లస్ డి బై 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 3, వీటి యొక్క మీన్ అడుగుతున్నాడు మనకి. సో ఇది మనం కనుక్కోవాల్సింది, బి ప్లస్ సి ప్లస్ డి బై 3 యొక్క వాల్యూ కనుక్కోవాలి. సో అప్పుడు ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 57 ఇచ్చాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 88 ఇచ్చాడు. ఇది సపోజ్ ఇది 1 ఇది 2 అనుకుంటే, సో 1 మైనస్ 2 చేశాను అనుకోండి, మనకి ఏమొస్తుంది ఇక్కడ కంప్లీట్గా ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇలా ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది కట్ అయిపోతుంది. కట్ అయిపోయి రిమైనింగ్ ఏముంటుంది, డి ఉంటుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 88 మైనస్ 57. దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 31 వస్తుంది. ఈ 31 ఇది 3 అనుకున్నాం అనుకోండి, 31 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఎందుకంటే డి మైనస్ ఏ ఉంది కాబట్టి. సో అప్పుడు మనకి ఏ యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ, డి మైనస్ మనకి డి ఏ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, డి మైనస్ 15 అవుతుంది. ఈ 15 ఇక్కడికి వెళ్తే మైనస్ అవుతుంది, అంటే 31 మైనస్ 15. సో ఏ యొక్క వాల్యూ 16 వచ్చేసింది మనకి. సో ఏ యొక్క వాల్యూ తెలుసు, అండ్ అలాగే డి యొక్క వాల్యూ మనకి ఆల్రెడీ తెలుసు. సో మనకి ఏం కనుక్కోవాలి, బి మరియు సి వాల్యూ కనుక్కోవాలి. సో బి మరియు సి వాల్యూ మనకి ఇక్కడ ఏ విధంగా వస్తాయి, సో మనకి ఏ యొక్క వాల్యూ తెలుసు కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. క్వశ్చన్ 2 ఈక్వేషన్ 2లో మనకి ఏ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బి ప్లస్ సి వాల్యూస్ వస్తాయి. సో బి ప్లస్ సి ఏమవుతుంది మనకి 57. ఈ ఏ వాల్యూ ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత 16 మైనస్ 16. సో ఫైనల్గా బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత మనకి ఇక్కడ 57 మైనస్ 16 ఎంత 41. సో మనకు కావాల్సిన ఏ వాల్యూ వచ్చింది, మనకు కావాల్సిన డి వాల్యూ వచ్చింది, బి ప్లస్ సి వాల్యూ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, బి ప్లస్ సి ప్లస్ డి. మనకి ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ లార్జెస్ట్ 3 అంటున్నాడు. లార్జెస్ట్ 3 అంటే బి ప్లస్ సి ప్లస్ డి. మీన్ అంటే మనకి ఏం చేయాలి, డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 3 చేయాలి. సో మనకి బి ప్లస్ సి ప్లస్ డి ఎంత, బి ఎంత మనకి ఇక్కడ బి ప్లస్ సి యొక్క వాల్యూ 41, డి యొక్క వాల్యూ 31. సో 41 ప్లస్ 31 డివైడెడ్ బై మనకి మీన్ అన్నాడు కాబట్టి వాటి యొక్క సమ్ అడగలేదు, మనకి మీన్ యావరేజ్ సగటు అడిగాడు. సో డివైడెడ్ బై 3 చేయాలి. 41 ప్లస్ 31 72, 72 బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 24 వస్తుంది దీని యొక్క ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు లెంతీగా అనిపిస్తుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇంత టైం పడుతుంది. సో మీరు క్వశ్చన్స్ కనుక ఇలాంటి క్వశ్చన్స్ అని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు స్పీడ్గా అయిపోతుంది. సో యాక్చువల్ ప్రాసెస్ మనకి ఇదే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. 4 నెంబర్స్ when arranged in ascending order are W, X, Y and Z. The average of smallest 3 numbers is 23 while the average of largest was 29. What is the range of the data? సో మనకి ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. సో 15, 18, 21, 24. సో ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక 4 నెంబర్లని అసెండింగ్ ఆర్డర్లో రాశాడు, ఆరోహణ క్రమంలో రాశాడు అని చెప్పి అంటున్నాడు. ఆ నెంబర్స్ ఏంటిది, W, X, Y, Z. ఇవన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో రాశాడు. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, W అనేది ఏమవుతుంది లీస్ట్ అవుతుంది, Z అనేది హైయెస్ట్ అవుతుంది. W అనేది లీస్ట్ నెంబర్, Z అనేది హైయెస్ట్ నెంబర్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ద యావరేజ్ ఆఫ్ స్మాలెస్ట్ 3 నెంబర్స్. స్మాలెస్ట్ అంటే 3 నెంబర్స్ అంటే ఏంటిది, W ప్లస్ X ప్లస్ Y. యావరేజ్ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ 23 ఇచ్చాడు. సో 23 అంటే మనకి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 చేయండి. 23 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 69. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ వైల్ ద యావరేజ్ ఆఫ్ లార్జెస్ట్ 3 నెంబర్స్. సో లార్జెస్ట్ 3 నెంబర్స్ ఏమున్నాయి, X ప్లస్ Y ప్లస్ Z. ఇది ఎంత ఇచ్చాడు మనకి 29 ఇచ్చాడు. 29 ఇంటూ 3 చేయండి. సో 87. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. సో నెక్స్ట్ ఏంటిది మనకి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది డేటా.
సో డేటా యొక్క రేంజ్ అడుగుతున్నారు. రేంజ్ అంటే మనకి ఏంటిది, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ రేంజ్ అడుగుతున్నాడు మనకి. రేంజ్ అంటే ఏంటిది, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ లేదా లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. సో హైయెస్ట్ మనకి ఇక్కడ ఏముంది, జెడ్ ఉంది, లోయెస్ట్ ఏముంది, డబ్ల్యూ ఉంది. సో దీని యొక్క వాల్యూ మనకి అడుగుతున్నాడు. జెడ్ మైనస్ డబ్ల్యూ వాల్యూ అడుగుతున్నాడు. మనకి రెండు ఈక్వేషన్స్ వచ్చాయి, డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 69, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 87. సో మీరు టూ ఈక్వేషన్స్ని కనుక గమనించినట్టయితే 1 - 2 చేసామనుకోండి. సో 1 - 2 చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అలాగే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఏముంటుంది, డబ్ల్యూ అలాగే ఇక్కడ వచ్చేసి జెడ్. డబ్ల్యూ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 69 మైనస్ 87. సో 69 మైనస్ 87 అంటే మనకి ఎంత వస్తుంది, -18 వస్తుంది. సో డబ్ల్యూ మైనస్ జెడ్. సో మనకి యాక్చువల్గా కావాల్సింది ఏంటి, జెడ్ మైనస్ డబ్ల్యూ. సో దీంట్లో నుంచి మైనస్ కామన్ తీసి ఇక్కడ పంపించామనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఫైనల్గా జెడ్ మైనస్ డబ్ల్యూ వాల్యూ ఎంత అవుతుంది, 18 అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి వాటి యొక్క డబ్ల్యూ వాల్యూ, ఎక్స్ వాల్యూ, జెడ్ వాల్యూ అడగలేదు మనకి, జస్ట్ ఏదైతే డేటా ఇచ్చాడో దాని యొక్క రేంజ్ అడుగుతున్నారు. రేంజ్ అంటే మనకి ఏంటి, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. హైయెస్ట్ ఎంత జెడ్, లోయెస్ట్ ఎంత డబ్ల్యూ. సో జెడ్ మైనస్ డబ్ల్యూని మనం కనుక్కోవాలి. ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 సబ్ట్రాక్ట్ చేసినా వస్తుంది, 2 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసినా వచ్చేస్తుంది. సో ఫైనల్గా దీని యొక్క రేంజ్ ఎంత అంటే 18 అవుతుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ద మీన్ ఆఫ్ 3 numbers ఈస్ 38 while the range of the data is 31. The number in the middle is 20 less than the sum of the other 2 numbers. What is the largest of the 3 numbers? సో మనకి ఆప్షన్స్ వచ్చేసి 45, 47, 49, 51 ఇచ్చేసాడు. సో క్వశ్చన్ నెంబర్ 3 ఏమంటున్నాడు, ద మీన్ ఆఫ్ 3 numbers ఈస్ 38. ఆ నెంబర్స్ ఏంటిదో తెలియదు. సో నేను ఎక్స్ వై జెడ్ అనుకుంటున్నాను. ఆ 3 numbers వచ్చేసి ఎక్స్ వై జెడ్. ఇక్కడ ఎక్స్ అనేది లోయెస్ట్, జెడ్ అనేది హైయెస్ట్ అనుకుంటున్నాను. సో మీన్ ఆఫ్ 3 numbers ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, 38 ఇచ్చాడు. అంటే మనకి ఏం చేయాలి, 38 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 numbers అంటున్నాడు, ఇంటూ 3 చేయండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 114 వచ్చేస్తుంది. ఈక్వేషన్ 1 అవుతుంది. నెక్స్ట్, వైల్ ద రేంజ్ ఆఫ్ ది డేటా, రేంజ్ ఇచ్చేసాడు. రేంజ్ అంటే మనకి ఏంటిది, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. అంటే జెడ్ మైనస్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, 31 ఇచ్చేసాడు. ఇది 2 అనుకుందాం. సో నెక్స్ట్ ఏంటి, ద నెంబర్ ఇన్ ద మిడిల్. మిడిల్లో ఏదైతే నెంబర్, మిడిల్లో ఏముంది మనకి, వై అనే నెంబర్ ఉంది. సో వై అనే నెంబర్ ఏదైతే ఉంటుందో అదేమంటున్నాడు, 20 లెస్ దెన్ ద సమ్ ఆఫ్ ది అదర్ 2 numbers. వై కాకుండా అదర్ 2 numbers అంటే ఎక్స్ ప్లస్ వై, 20 లెస్. ఈ రెండింటి సమ్ చేసి దీంట్లో నుంచి 20 లెస్ చేస్తే అది మనకు వై అనేది వస్తుంది అంటున్నాడు. సో ఫైనల్గా దీని నుంచి ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ జెడ్. ఈ వైని ఇక్కడికి తీసుకెళ్ళామనుకోండి మైనస్ అవుతుంది. సో మైనస్ వై. ఈ -20ని ఇక్కడికి తీసుకెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇది ఈక్వేషన్ 3 అవుతుంది. సో ఫైనల్గా మనకి క్వశ్చన్లో ఏమడుతున్నాడు, వాట్ ఈజ్ ద లార్జెస్ట్ ఆఫ్ ద 3 numbers. ఈ 3 నెంబర్లోనే లార్జెస్ట్ నెంబర్ యొక్క వాల్యూ, లార్జెస్ట్ అంటే మనం ఏమని చెప్పాను, జెడ్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి. 2 పాయింట్స్ అర్థమైతే క్వశ్చన్స్ అనేది మనం ఈజీగా సాల్వ్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ యొక్క వాల్యూ 114 వచ్చింది. ఎక్స్ ప్లస్ జెడ్ మైనస్ వై యొక్క వాల్యూ 20 ఇచ్చేసాడు. సపోజ్ మనకి ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేసామనుకోండి, 1 + 3 చేసామనుకోండి. సో మనకి ఏమొస్తుంది, ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోయి 2 × ఎక్స్ ప్లస్ జెడ్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ జెడ్ మిగులుతుంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ జెడ్ మిగులుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 114 + 20 134. సో ఫైనల్గా ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 67 అవుతుంది. 2 1s 2 67 పోతుంది. సో ఇది ఈక్వేషన్ 4. సో నెక్స్ట్ మనకు కావాల్సిన జెడ్ వాల్యూ. ఇక్కడ జెడ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 31 ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 64. ఇప్పుడు ఏం చేయాలి, మనకి జెడ్ వాల్యూ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2 + 4, ఈక్వేషన్ 2 + 4 చేస్తున్నాను. సో ఇక్కడ మనకి -x + x ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి జెడ్ ప్లస్ జెడ్ 2z మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 31 + 67 ఎంత అవుతుంది, ఇది ఇక్కడ 98 అవుతుంది.
సో 2 1s are 2 49. ఫైనల్గా మనకి z యొక్క వాల్యూ ఎంత 49. సో లార్జెస్ట్ నెంబర్ అడిగాడు, లార్జెస్ట్ నెంబర్ మనకి ఏంటి z యొక్క వాల్యూ 49. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో ఆ పాయింట్ని పట్టుకొని మనం సాల్వ్ చేయాలి. ప్రతి ఒక్క వాల్యూ అనేది కనుక్కోవడం అనేది కనుక్కోవచ్చు, కాకపోతే మనకి ఎగ్జామ్లో అంత టైం ఉండదు. సో మనకి ఏదైతే క్వశ్చన్లో అడిగాడో దాని మీద ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఫ్రెండ్స్. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. దీనికి ఆప్షన్స్ అనేది లేదు. ఒకసారి చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 1.7 ఇంటూ 1.7 ఇంటూ 1.7 ప్లస్ 0.3 ఇంటూ 0.3 ఇంటూ 0.3 డివైడెడ్ బై 2.89 ప్లస్ 0.09 ప్లస్ మైనస్ 0.51. సో దీని యొక్క వాల్యూ మనకి అడుగుతున్నాడు. సో మనం ఆల్రెడీ ఆల్జీబ్రా టాపిక్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్లో వాటి యొక్క వీడియోస్ అనేది ఉంటాయి, ఎవరైతే చూడలేదు తప్పకుండా చూడండి. సో ఇక్కడ ఏంటిది 1.7 1.7 1.7 ఏంటిది 1.7 యొక్క హోల్ క్యూబ్ ప్లస్ 0.3 0.3 0.3 అంటే 0.3 యొక్క హోల్ క్యూబ్ డివైడెడ్ బై ఇక్కడ 2.89 ఉంది. 2.89 పాయింట్ పక్కన పెట్టేసాం 289 అనేది దేని యొక్క స్క్వేర్ మనకి 17 యొక్క స్క్వేర్. సో మనకి 2.89 కదా దీని యొక్క స్క్వేర్ అవుతుంది 1.7 యొక్క స్క్వేర్ అవుతుంది. సో 17కి స్క్వేర్ చేసామనుకోండి 289 మనకి 1.7 కాబట్టి ఏంటిది మనకి ఇక్కడ టూ డిజిట్స్ ముందు డాట్ ఉండాలి, అంటే ఇక్కడ డాట్ ఉండాలి. సో మనకి అదేగా ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ 0.09 0 పాయింట్ పక్కన పెట్టేసి 9 అనేది దేని యొక్క స్క్వేర్ 3 యొక్క స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు 0.3 యొక్క హోల్ స్క్వేర్. అలాగే 0.51 పాయింట్ని పక్కన పెడితే 51 ఉంది. 51 అనేది మనకి ఏ విధంగా వస్తుంది 3 ఇంటూ 17 చేసామనుకో, ఇక్కడ మనకి 3 ఉంది ఇక్కడ 17 ఉంది, వాటిని మల్టిప్లై చేస్తే మనకి 51 వస్తుంది, అంటే మైనస్ 0.3 ఇంటూ 1.7 చేసామనుకొని మనకి 0.51 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని గమనించండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. సో ఇది దేని యొక్క వాల్యూ అవుతుంది ఏ ప్లస్ బి యొక్క వాల్యూ అవుతుంది. ఇక్కడ చిన్న షార్ట్ కట్ గుర్తుంచుకోండి, ఇక్కడ మీద ప్లస్ ఉంది సేమ్ ఇదే ఫార్మేట్లో ఉండి ఇక్కడ మీద ప్లస్ ఉంది అనుకోండి ఏ ప్లస్ బి చేసేయండి. అలా కాకుండా ఇక్కడ ఏ క్యూబ్ నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అని వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి ఏ మైనస్ బి చేయాలి. ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి దీని యొక్క రిజల్ట్ అనేది ఏంటిది ఏ ప్లస్ బిని యాడ్ చేసి దాని యొక్క రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఏ ప్లస్ బి అంటే ఏంటిది 1.7 ప్లస్ 0.3. సో ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ 2 అవుతుంది మనకి. సో సింపుల్ షార్ట్ కట్, మీద ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ చేసేయండి, ఏ ప్లస్ బి చేసేయండి దాని యొక్క రిజల్ట్ వచ్చేస్తుంది. మైనస్ ఉంది అనుకుని ఏ మైనస్ బి చేసేయండి దాని యొక్క రిజల్ట్ రావడం జరుగుతుంది. సో క్వశ్చన్లో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి 2 అవుతుంది దీని యొక్క ఆన్సర్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. సో క్వశ్చన్ ఏంటిది అంటే హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 power 9 into 3 power 5 into 5 power 4 into 7 power 6 హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఆడ్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చేసి మనకి 288 144 140 అలాగే 210. సో హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఆడ్ అని చెప్పి అడుగుతున్నాడు. సో క్వశ్చన్ ఏంటిదని హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ విధంగా 4 ఆప్షన్స్ అనేది ఇచ్చేసాడు. సో మనకి క్వశ్చన్లో హౌ మెనీ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు సో మనకి పవర్లో ఎంతైనా ఉండనివ్వండి పర్వాలేదు, కింద బేస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనకి ఏంటిదంటే ప్రైమ్ నెంబర్లో ఉండాలి. సో ప్రైమ్ నెంబర్లో ఉంటేనే మనకి
వాటి యొక్క ఫ్యాక్టర్స్ అనేది, లేకపోతే కొన్ని క్వశ్చన్స్లో మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాడు, అది కొంచెం డిఫరెంట్, దీనిలాగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్వశ్చన్లో ఏమన్నాడు, హౌ మెనీ ఫ్యాక్టర్స్ అన్నాడు. సో హౌ మెనీ ఫ్యాక్టర్స్ అంటే కింద మనకి అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 2, 3, 5, 7. సో జస్ట్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు కింద నెంబర్స్ బేసెస్లో ఏవైతే ఉంటాయో వాటిని మల్టిప్లై చేయండి. 2 × 5 10, 3 × 7 21, 21 × 10 అంటే 210 అవుతుంది దీని యొక్క ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ మనకి సేమ్ ఇదే ఇచ్చేసి హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు అనుకోండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 2, 3, 5, 7 ఎన్ని ఉన్నాయి మనకి ప్రైమ్ నెంబర్స్, అదే మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. సో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే మనకి ఏంటిది 4 ఉన్నాయి. సో 4 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి మనకి. సో 4 ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఈ క్వశ్చన్లో మనకి హౌ మెనీ ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి 2 × 3 × 5, 5 × 7. సో సారీ, హౌ మెనీ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు బేస్లో ఏవైతే ఉంటాయో వాటిని మల్టిప్లై చేయండి, మీకు ఫ్యాక్టర్స్ అనేది వస్తాయి. సో అలా కాకుండా హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు అనుకోండి, సో మీద పవర్లో మనకి ఏవైతే ఉంటాయో సో వీటిని యాడ్ చేయండి, మీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది వస్తాయి. 9 + 5 + 4 + 6. సో ఇది 10, 15, 24. సో 24 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 24 ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే మనకి ఏంటిది 2 × 2 × 2 × 2 × 2 × సో ఈ విధంగా 9 వరకు ఉంటాయి. అలాగే 3 తీసుకున్నాం అనుకోండి, 3 × 3 × 3 × 3 × సో ఈ విధంగా 5 వరకు ఉంటాయి. అలాగే 5 తీసుకున్నాం అనుకోండి, 5 × 5 × 5 × 5. సో ప్రతి ఒక్కటి కూడా మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్. అలాంటివి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఈ పవర్లో కింద అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చిన తర్వాత పవర్లో ఎన్నైతే ఏవైతే ఉంటాయో వాటి నెంబర్స్ని యాడ్ చేయండి, మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. ఇన్ కేస్ మనకి ఇదే క్వశ్చన్కి సో లాస్ట్లో ఇంకొక నెంబర్ 8 పవర్ 2 ఉంది. సో మనకి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుందా 8 అనేది? సో ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దీన్ని ప్రైమ్లో కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఏ విధంగా చేస్తాం, 8ని 2³ అని రాసుకోవచ్చు. ఎందుకంటే 2 అనేది మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది కాబట్టి 2³ హోల్ పవర్ 2. సో అప్పుడు మనకి 3 × 2 2 పవర్ 6 అవుతుంది. సో ఈ పవర్ 6 ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ చేస్తాం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు. లేదా మనకి హౌ మెనీ ఫ్యాక్టర్స్ అన్నాడు అనుకోండి, ఎక్స్ట్రాగా ఇది ఇచ్చి టోటల్కి హౌ మెనీ ఫ్యాక్టర్స్ అన్నాడు అనుకోండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి × 2 చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 420 అవుతుంది మనకి. సో ఆల్రెడీ 2 ఉంది కాబట్టి దీన్ని జస్ట్ ఏం చేస్తాం, మనకి 2 పవర్ 6 అండ్ 2 పవర్ 15 అని రాసుకుంటాం. ఎందుకంటే ఉన్నదాన్ని మళ్ళీ డబల్ అనేది రాయొద్దు, సింగిల్గానే ఉండాలి. 2, 3, 5, 7 ఈ విధంగా సింగిల్ నెంబర్సే ఉండాలి మనకి హౌ మెనీ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు. ఇక్కడ 2 పవర్ 6 వచ్చింది, ఇక్కడ 2 పవర్ 9 వచ్చింది. అలా అని చెప్పి 2 మళ్ళీ × 2 రాయొద్దు మనకి. సో దీన్ని కూడా దీంట్లో కన్వర్ట్ చేయాలి, 2 పవర్ 15 అవుతుంది అప్పుడు మనకి. కింద హౌ మెనీ ఫ్యాక్టర్స్ అంటే సింపుల్ అవుతుంది, కింద మనకి సింగిల్ డిజిట్సే ఉండాలి. సింగిల్ డిజిట్స్ మీన్స్ ఓన్లీ ప్రైమ్ నెంబర్సే ఉండాలి, అది కూడా మనకి రిపీట్ అయ్యి ఉంటుంది, రిపీటేషన్ అనేది ఉండకూడదు. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ మనకి 2 అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, అది దీన్ని ఏం చేయాలి, దీని పవర్లో కన్వర్ట్ చేయాలి, అప్పుడు మనకి 2 అనేది సింగిల్ టైమే వస్తుంది. సో ఈ విధంగా హౌ మెనీ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు లేదా హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 2 పాయింట్స్ అనేది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇది కూడా మనకి ఏంటిదంటే ఆల్జిబ్రాకి సంబంధించిన క్వశ్చన్. a - 1/a = 7. దెన్ a³ - 1/a³ యొక్క వాల్యూ అడుగుతున్నాడు. మనకి ఆప్షన్స్ 357, 343, 322, 364. సో ఎవరైతే ఆల్జిబ్రా టాపిక్ చూడలేదు తప్పకుండా మనకి బేసిక్ టాపిక్స్ అనేది ఒక 8 వీడియోస్ వరకు ఉన్నాయి, ఆ వీడియోస్ తప్పకుండా చూడండి. డైరెక్ట్గా ఇక్కడ ఏంటి అంటే మనకి బేసిక్స్ అనేది చెప్పను, సో డైరెక్ట్గా మీకు ఆన్సర్లోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి. సో డిస్క్రిప్షన్స్లో లింక్ ఉంటాయి, అక్కడ చూసుకోండి మీరు. సో a - 1/a = 7 ఇచ్చాడు, a³ - 1/a³ యొక్క వాల్యూ అడుగుతున్నాడు. సో a - 1/a ఇచ్చేసి a³ - 1/a³ యొక్క వాల్యూ అడిగినప్పుడు దీని యొక్క డైరెక్ట్ ఫార్ములా ఏంటిది మనకి ఇక్కడ, a - 1/a యొక్క హోల్ క్యూబ్ చేసేసి ప్లస్ 3 × a × 1/a చేయాలి, 3 × a - 1/a చేయాలి.
సో a మైనస్ 1/a ఎంత ఇచ్చాడు 7. సో 7 యొక్క క్యూబ్ ప్లస్ 3 ఇంటూ మనకి a మైనస్ 1/a అంటే మనకి 7. సో 7 క్యూబ్ అంటే ఏంటిది మనకి ఇక్కడ 343 ప్లస్ 3 ఇంటూ 7 అంటే 21. సో ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ 364 అవుతుంది మనకి. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఇక్కడ a ప్లస్ 1/a ఇచ్చాడు అనుకోండి, a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చేసి a క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ కనుక్కోమన్నాడు. సో a క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ కనుక్కోవాలంటే మనకి ఫస్ట్ ఏం కనుక్కోవాలి, a మైనస్ 1/a కనుక్కోవాలి. సో a ప్లస్ 1/a సమ్ వాల్యూ ఇచ్చేసి సపోజ్ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు a అనే సమ్ x అని వాల్యూ ఇచ్చాడు అనుకోండి, దీనికి మనం a మైనస్ 1/a కనుక్కోవాలి అంటే ఏం చేయాలి, సింపుల్గా దీంట్లో అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ మనకు కావాల్సింది ఏంటిది మైనస్ కావాలి కాబట్టి -4 చేయాలి. ఒకవేళ మనకి ప్లస్ నుంచి మైనస్ నుంచి ప్లస్కి రావాలి అంటే సపోజ్ మనకి a మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు x ఇచ్చాడు, a ప్లస్ 1/a కనుక్కోవాలి అనుకున్నాడు అనుకోండి, ఎక్స్ ఇక్కడ ప్లస్ కావాలి కాబట్టి x² ప్లస్ 4 చేయాలి. సో ఈ విధంగా వీటికి అన్నీ కంప్లీట్గా ఒక 8 వీడియోస్ వరకు మీకు చెప్పాను ఆల్జీబ్రాలో. సో అవన్నీ తప్పకుండా మీరు చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన 3 క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ వెన్ ఇన్వెస్టెడ్ ఫర్ 3.5 years at 12% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం becomes 994 on maturity. The original sum invested was. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి 700, 725, 720, 750. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్. సో ఏదైతే కొంత అమౌంట్ అనేది ప్రిన్సిపల్ మనకి తెలియదు, ప్రిన్సిపల్ మనం కనుక్కోవాలి. ఇన్వెస్టెడ్ ఎంత టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేశాడంట, 3.5 yearsకి ఇన్వెస్ట్ చేశాడంట. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటిది, సింపుల్ ఇంట్రెస్ట్. సో ఆర్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 12% ఇచ్చేసాడు. అలాగే మనకి ఏంటిది ఫైనల్గా 3.5 years తర్వాత మనకి అమౌంట్ ఎంత అయింది, అమౌంట్ 994 అయ్యింది. అయినా మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి, ఎంత ఇన్వెస్ట్ చేశాడు అనేది కనుక్కోవాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు ఒక కాన్సెప్ట్ తెలుసు కదా, ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఇయర్కి మనకి సేమ్ ఉంటుంది. సో సేమ్ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12% ఇచ్చాడు, టైం పీరియడ్ వచ్చేసి 3.5 ఇచ్చేసాడు. సో 3 yearsకి 36 అవుతుంది, హాఫ్ ఇయర్కి 6% అవుతుంది. సో టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, 100 ప్లస్ 3.5 yearsకి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత మనకి 42, 36 + 6 42. అంటే మనకి టోటల్గా 142% యొక్క వాల్యూ ఫైనల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 994 ఇచ్చేసాడు. సో 142% యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 994 వచ్చింది. 994 ఇచ్చాడు. మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది, 100కి ఈక్వల్ అవుతుంది. 100% యొక్క వాల్యూ ఎంత. సో జస్ట్ వీటిని క్రాస్ మల్టిప్లై చేయండి, 994 × 100 డివైడెడ్ బై 142. సో దీన్ని గమనించినట్లయితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 100 14లో ఉంది, 140లో ఉంది. 140 ఇంటూ మనకి ఏం చేస్తే వస్తుంది, ఇక్కడ మనకి 140 మనకి 2 నుంచి 4 రావాలంటే మనకి ఇంటూ 2 అన్న చేయాలి. సో లేకపోతే మనకి ఏం చేయాలి, ఇంటూ 7 అన్న చేయాలి. 2 × 2 చేస్తే 4 వస్తుంది, లేదా 2 × 7 చేస్తే 4 వస్తుంది. ఇక్కడ ఇంటూ 2 చేసామనుకోని మనకి 280 అవుతుంది. లేకపోతే 12 చేద్దామంటే మనకి 1000 కంటే ఎక్స్ట్రాగా అవుతుంది. సపోజ్ 7 చేసామనుకోండి, 100 × 7 700 అవుతుంది. 40 × 7 280, 7 × 2 14, 294 అవుతుంది. సో 994 వచ్చేసింది. అంటే మనకి 142 1s 142 7s పోతుంది. ఫైనల్గా 7 × 100 ఎంత అవుతుంది, 700 అనేది మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి 3.5 years తర్వాత వచ్చిన అమౌంట్ అనేది 99994 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు, అది 12% ఇచ్చాడు. సో మనకి టైం పీరియడ్ 3.5 years ఇచ్చాడు, ప్రిన్సిపల్ అమౌంట్ అడుగుతున్నాడు. సో మనకి ఓవరాల్గా 3.5 years తర్వాత టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 3.5 years ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 42 అవుతుంది. 42 + 100 అంటే ప్రిన్సిపల్. సో 142% యొక్క వాల్యూ 994 ఇచ్చాడు. మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అడుగుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏంటి, మనకి 100% యొక్క వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెంబర్ 9.
సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ లానే ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ 7.5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం becomes 819 on maturity after 4 years. What is the original sum? సో మనకి ఆప్షన్స్ వచ్చేసి 630, 730, 660, 760 ఇచ్చేసాడు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ 7.5%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 7.5%. ఇది వచ్చేసి మనకి ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ కూడా మనకి టైం పీరియడ్ ఆఫ్టర్ 4 years అంటే టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 4 years. 4 years తర్వాత వచ్చిన అమౌంట్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఎంత ఇచ్చాడు? మనకి ఇక్కడ 4 years తర్వాత 819 రూపీస్ వచ్చింది అంటున్నాడు. ఆయన ఒరిజినల్గా ఎంత ఇన్వెస్ట్ చేశాడు అంటే ప్రిన్సిపల్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు మనకి ఇక్కడ. సో సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే టైం పీరియడ్ 4 years, ప్రతి ఇయర్కి 7.5% ఇంట్రెస్ట్ అంటే ఇంటూ 4 చేస్తే మనకి ఏమవుతుంది? 30% ఇంట్రెస్ట్ అవుతుంది. మనకి అమౌంట్ ఎంత? 819 ఇచ్చాడు. అమౌంట్ ఏంటిది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే మనకి 100, ఇంట్రెస్ట్ వచ్చేసి 30 వచ్చేసి అంటే 130% యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? 819 రూపీస్ ఇచ్చాడు. మనకి ప్రిన్సిపల్ అడుగుతుంది. ప్రిన్సిపల్ అంటే ఏంటిది? మనకి 100% యొక్క వాల్యూ కనుక్కోవాలి. సో ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి. 819 ఇంటూ 100 డివైడెడ్ బై 130. సో 0 క్యాన్సిల్ చేయండి. 13 1s 13 6 78. 78 అంటే మనకి 3 మిగులుతుంది. 39. 13 1s 13 3 63 ఇంటూ 10. సో 630 అనేది మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. ఒరిజినల్గా అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 630. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. Question number 10. The difference between compound interest and simple interest on a certain sum for 2 years at 15% per annum is 180 rupees. Find the principal amount. So options వచ్చేసి మనకి 6000, 8000, 7000, 9000. సో డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్కి అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ 180 రూపీస్ ఇచ్చేసాడు. అలాగే మనకి టైం పీరియడ్ వచ్చేసి 2 years ఇచ్చేసాడు. అండ్ అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 15% ఇచ్చేసాడు. అయినా మనకి ఏం కనుక్కోమంటున్నాడు? ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. సో ఎప్పుడైనా టైం పీరియడ్ 2 years ఇచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ కనుక్కోవాలి అంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ R/100 హోల్ స్క్వేర్. సో ఇది ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో మనకి దీని మీద ఒక క్వశ్చన్ అనేది తప్పకుండా వస్తుంది. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ R/100 హోల్ స్క్వేర్. సో మనకి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? క్వశ్చన్లో 180 రూపీస్ ఇచ్చేసాడు. 180 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 15%. 15/100 హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేయకండి. సో దీన్ని మనకి 100 powers కనుక్కోకండి. డైరెక్ట్గా ఫస్ట్ క్యాల్కులేషన్ చేయండి. 5 3s 5 20s. సో ఫైనల్గా 180 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 3 square అంటే 9 బై 20 square అంటే మనకి 400. 9 1s 9 2s. ఫైనల్గా ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వస్తుంది? ఇక్కడ ఎంత మిగిలింది? లెఫ్ట్ సైడ్ 20 ఇంటూ ఈ 400 ఇక్కడికి వెళ్తే ఇంటూ అవుతుంది. సో 4 ఇంటూ 400. సో ఫైనల్గా ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 2 ఇంటూ 4 8,000. సో 8000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఇచ్చేసి టైం పీరియడ్ 2 years ఇచ్చేసినాడు అనుకోండి, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ R/100 హోల్ స్క్వేర్ చేయండి. సో ఒక లాస్ట్ 2 to 3 క్వశ్చన్స్ చేద్దాం ఈ వీడియోలో. తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఇఫ్ 2x² ప్లస్ ax ప్లస్ b వెన్ డివైడెడ్ బై x minus 3 లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 35 and 2x² plus bx plus a when divided by x minus 3 leaves a remainder of 29, then what is the value of a plus b? So options వచ్చేసి -7 7 23 -23.
1 second ఫ్రెండ్స్. సో ఏమంటున్నాడు, ఫస్ట్ ఈక్వేషన్ 2x² ప్లస్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఇవ్వలేదు. ఈ ఈక్వేషన్ అనేది x-3 చేత డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చేసి ఎంత అంటున్నాడు, 35 వస్తుంది శేషం అనేది అంటున్నాడు. సో అలాగే నెక్స్ట్ 2x² ప్లస్ bx ప్లస్ a, ఈ ఈక్వేషన్ని కూడా x-3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటున్నాడు, 29 చెప్పి ఇచ్చేశాడు. అయినా a ప్లస్ b యొక్క వాల్యూ అడుగుతున్నాడు మనకి. సో ఈ విధంగా ఈక్వేషన్ ఇచ్చేసి సమ్ దీంతో డివైడ్ అవుతుంది. x-3 ఇవ్వచ్చు, 2x+3 ఇవ్వచ్చు, x+3 ఇవ్వచ్చు, x ఏవైనా వాల్యూ ఇవ్వచ్చు, సమ్ రిమైండర్ ఇచ్చేసాడు అనుకోండి. సో ఈ విధంగా మనకి కొన్ని కాన్స్టెంట్స్ ab వాల్యూ అడిగాడు అనుకోండి. జస్ట్ ఏం లేదు, మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో మనకి x = 3 సబ్స్టిట్యూట్ చేయండి. x = 3 పెట్టామనుకోండి, 3² అంటే మనకి 9, 9 × 2 18. సో 18 ప్లస్ 3, x అంటే 3, 3a ప్లస్ b = రిమైండర్ ఎంత ఇచ్చాడు, = 35 తీసుకోండి. సో ఫైనల్గా 3a ప్లస్ b = 35 మైనస్ 18, 17 అవుతుంది. సో ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా ఏంటిది, మనకి x-3తోనే డివైడ్ చేస్తా అంటుంది కాబట్టి ఇక్కడ కూడా x = 3 పెట్టేసేయండి. సో 2x² అంటే సేమ్ మనకి 18, ఇక్కడ మనకి 3 × b అంటే 3b ప్లస్ a = ఇక్కడ రిమైండర్ ఎంత ఇచ్చాడు, 29. సో 3b ప్లస్ a = 29 మైనస్ 18 ఎంత అవుతుంది, 11 అవుతుంది. ఇది ఈక్వేషన్ 2. సో ఈ రెండు సాల్వ్ చేయండి. ఈ రెండు నుంచి మనకి a మరియు b వాల్యూస్ అనేవి వస్తాయి. సపోజ్ నేను ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఏదైనా క్యాన్సిలేషన్ చేయాలి అంటే, సో ఇక్కడ a ఉంది, ఇక్కడ 3a ఉంది, అప్పుడు దీన్ని ఏం చేయాలి, × 3 చేయండి. × 3 చేసి ఏమొస్తుంది, 3a ప్లస్ 9b = 33. సో ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 3ని మైనస్ చేయండి, 1 - 3 చేయండి. చేస్తే ఏమవుతుంది, 3a మైనస్ 3a క్యాన్సిల్ అయిపోతాయి. b మైనస్ 9b అంటే మైనస్ 8b. సో దట్ ఈక్వల్ 17 మైనస్ 33 అంటే మైనస్ 16 వస్తుంది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, b = 2 వచ్చేస్తుంది. సో b = 2 ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఏ వాల్యూ వస్తుంది. సపోజ్ ఈక్వేషన్ 1లో పెట్టామనుకోండి, b = 2 ఇక్కడ పెడితే 17 - 2 15, 3a = 15 అవుతుంది, a = ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో ఇప్పుడు ab వాల్యూస్ వచ్చి మన క్వశ్చన్లో ఏమడిగాడు, a ప్లస్ b యొక్క వాల్యూ అడిగాడు కాబట్టి 2 + 5 దట్ = 7 అవుతుంది దీని యొక్క ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ b అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 12, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ ఇర్రేషనల్ అంటున్నాడు. సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చేసాడు, డైరెక్ట్గా చూద్దాం వాటిని. ఆప్షన్ ఏ √10 lakhs 160 ఇచ్చేసాడు. ఆప్షన్ బి √10 lakh అంట 6. నెక్స్ట్ 4/10 lakhs. ఆప్షన్ డి. సో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇర్రేషనల్ అంటున్నాడు. ఇర్రేషనల్ అంటే ఏంటిది, మనకి కరణీయ సంఖ్య తెలుగులో అయితే. సో ఇర్రేషనల్ అంటే మనకి ఏంటిది, అక్కడ కరణీయ సంఖ్య. సో ఇది ఏంటిది, సమ్ డెసిమల్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. వాటికి సపోజ్ మనకి కొన్ని నెంబర్స్ ఉంటాయి, సపోజ్ మనకి 1/4 మన డైరెక్ట్గా ఎంత 2.5 అని చెప్పి రాయొచ్చు. ఇవన్నీ ఏంటిది, మనకి రేషనల్ నెంబర్స్, అంటే డైరెక్ట్గా ఒక వాల్యూతో ఇక్కడితోనే ఎండ్ అయిపోతుంది, ఇది కంటిన్యూ అనేది కాదు. సపోజ్ ఇంకో నెంబర్ తీసుకోండి, 1/3 అంటే మనకి ఏ విధంగా వస్తుంది, 0.333. సో ఇది కూడా మనకి ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. ఇలా కాకుండా కొన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి. సపోజ్ మనకి √3 తీసుకున్నాం అనుకోండి, సో ఇది వస్తుంది 1.732314. ఈ విధంగా కంటిన్యూ అయితేనే ఉంటుంది, దానికి ఎండ్ అనేది ఉండదు, ఖచ్చితమైన ఎండ్ అనేది ఉండదు. సో ఇలాంటి నెంబర్స్ ఏమంటామంటే మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఒక కంటిన్యూ ఉండకుండా, ఒకటే నెంబర్ని ఫాలో అవ్వకుండా, అలాగే స్టాప్ అవ్వకుండా, ఇక్కడ స్టాప్ అయిపోతుంది మనకి, ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. స్టాప్ అవ్వకుండా, సేమ్ నెంబర్ రిపీట్ అవ్వకుండా ఉన్నట్లయితే అలాంటి నెంబర్స్ని ఏమంటామంటే మనకి ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం.
సో ఇప్పుడు మనకి ఇలా కంటిన్యూ మనకి క్వశ్చన్లో ఏమవ్వాలి అంటే ఏదైనా నెంబర్ ఉంటే దానికి అది ఎండ్ అనేది ఉండొద్దు, లేదా పర్ఫెక్ట్ నెంబర్ అనేది. పర్ఫెక్ట్ నెంబర్ అంటే 10 కానివ్వండి, 15 కానివ్వండి, 1 కానివ్వండి, ఇవన్నీ పర్ఫెక్ట్ నెంబర్స్. అలా కాకుండా 1.32, 134 ఈ విధంగా కంటిన్యూ అయింది అనుకోండి, అది కంటిన్యూ అయితేనే దాన్ని ఏమంటారు, ఇర్రేషనల్ నెంబర్ అంటాం. సపోజ్ మనకి ఆప్షన్ 1 తీసుకోండి. ఆప్షన్ 1 తీసుకుంటే ఏంటిది, మనకి ఇక్కడ 10⁶ ఉంది. 10⁶ దీన్ని ఏం రాసుకోవచ్చు, పవర్ 1/2 అని చెప్పి రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ కాబట్టి. ఇది ఏమవుతుంది, 10⁻³ అవుతుంది. డైరెక్ట్గా 1000తో ఎండ్ అయిపోతుంది. మనకి పర్ఫెక్ట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. దీని కంటిన్యూషన్ అనేది ఏమీ ఉండదు, పాయింట్ సంథింగ్ అనేది ఏమీ రాదు. సో ఇది ఇర్రేషనల్ నెంబర్ అనేది కాదు. సో నెక్స్ట్ ఇదేంటి, 10⁻6 లోపటి వాల్యూ. ఇది క్యూబ్ రూట్ ఉంది కాబట్టి 1/3 అని రాసుకోవచ్చు. 3 1s are 3 అంటే 10² అంటే మనకి 100. ఇది కూడా ఇక్కడతో స్టాప్ అయిపోతుంది, ఎలాంటి కంటిన్యూ అయ్యేది లేదు. సో ఇది కూడా కాదు. సో నెక్స్ట్ చూడండి, 10⁻6 హోల్ పవర్ 4 అంటే 10 పవర్ ఏమొస్తుంది మనకి ఇక్కడ, 10⁻6 హోల్ పవర్ 1/4. ఇక్కడ క్యూబ్ 4th ఉంటుంది కాబట్టి అంటే 3/2. 3/2 అంటే 10⁻1.5. సో దానికి ఒక పర్ఫెక్ట్ వాల్యూ అనేది ఉండదు. ఈ విధంగా ఇక్కడతో స్టాప్ అయ్యే వాల్యూ అనేది ఉండదు కాబట్టి ఇదే మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇంకా డౌట్ ఉంటే మీరు నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయండి. ఇక్కడ 10⁻6 హోల్ పవర్ ఇక్కడ 6th రూట్ ఉంది కాబట్టి 1/6 అవుతుంది. 6 క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్ 10 అనేది ఒక పర్ఫెక్ట్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. దీనికి ఒక పర్ఫెక్ట్ వాల్యూ అనేది లేదు, 10⁻1.5కి పర్ఫెక్ట్ వాల్యూ లేదు కాబట్టి సో ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. మిగతావన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక 12 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేశాను. ఏ క్వశ్చన్స్లో మీకు డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. త్వరలో నెక్స్ట్ పార్ట్ 3 అప్లోడ్ చేస్తాను. సో దాంట్లో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ అయ్యేలా నేను చూస్తాను. లేకపోతే పార్ట్ 4 దాంట్లో కూడా కొన్ని క్వశ్చన్ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగా వీడియోని తప్పకుండా షేర్ చేయండి.